ఒక 5000 పెయిడ్ మ్యాచ్ ఆడదాం. బిఎస్ఐ సెకండ్ వేర్ అనే కనెక్ట్ అవుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ హాట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఆ కమాండ్ బ్రో బిఎస్కే కమ్ బ్యాక్. నేను గెలిచా అనుకో, నేను గెలిచా అనుకో, నువ్వు 5000 చాలు నా రిటర్న్లో 5000. ఒకవేళ మీ ఓడి గెలిచా అనుకో, నేను రిటర్న్లో 10,000 ఇస్తా. ఇంటూ 2 times డబల్. 10,000 కాదు, నువ్వు 20,000 ఇస్తానా? వద్దురా నాయన, ఈ గేమ్ ప్లేటో మాకు తెలుసు. Once again welcome back to my new video guys. First of all ఈ వీడియో చూడండి. ఈ ఛాలెంజ్ నీ కోసమే. ఐ థింక్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనుకుంటున్నా. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే, నువ్వు మీ గిల్లో ఉన్న ప్లేయర్స్ ని కొట్టి టాలెంట్ ప్రూవ్ చేసుకో అని చెప్తా ఉంటావు, మనీ కూడా ఇస్తా ఉంటావు. ఓకేనా? ఇవన్నీ పక్కన పెడితే ఒక 5000 పెయిడ్ మ్యాచ్ ఆడదాం. నా గిల్లో ఒక మొబైల్ లెజెండ్ ని తీసుకొస్తా. నీ గిల్లో ఎవరైనా తీసుకొచ్చుకో మొబైల్ ప్లేయర్ ని. ఒకవేళ మీ గిల్ ఏజెంట్ కొట్టాడు అనుకో, నేను మీకు 5000 పే చేస్తాను. ఒకవేళ మా గిల్లో ఉన్న ప్లేయర్ కొట్టాడు అనుకో, నువ్వు మాకు 5000 ఇవ్వాల్సి వస్తుంది. ఐ థింక్ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తే రిప్లై ఇవ్వడం మర్చిపో. చూసారు కదా, మనోడు నాకు ఈ వీడియో పెట్టి కాల్స్ మీద కాల్ చేస్తాడు. నేను ఇగ్నోర్ చేస్తాను అనమాట, ఎందుకంటే వాడు కంటెంట్ చేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. మనకు తెలియదు వాడు కంటెంట్ చేస్తాడు కాబట్టి వాడు అనుకుంటున్నాడు అలా, మనకు తెలుసు కదా. అందుకే ఇగ్నోర్ చేసి ఆన్లైన్ రారా అని చెప్పేసి నేను నీట్గా రెడీ అయ్యి రికార్డింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్కి వెళ్దాం, చూద్దాం వాడు ఏమంటాడు. గైస్ నాకు తెలిసి కంటెంట్ అనుకుంటా. వీడియో పెట్టాడు, 250 GB MB ఉంది. ఓపెన్ చేసి చూసిన సంథింగ్ ఇది ఛాలెంజ్ గెలింది అనమాట. ఎందుకంటే చెప్పి క్యామ్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాను. గ్రూప్లోకి వెళ్దాం. నాకు అంటే నచ్చవు, బట్ మనీ గురించి ఎంకరేజ్ చేద్దాం అనమాట. వాయిస్ వస్తుందా? నీ అంతటి నువ్వు కంటెంట్ ఏదో వీడియో పెట్టావు, 300 MB ప్లస్ ఉంది. ఎవరు చూస్తారనరా వీడియో? ఏదైనా ఉంటే మెసేజ్ చేయొచ్చు కదా, ఎందుకు కాల్ మీద కాల్ చేస్తున్నావు? అది పెడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని నేను ఆ వీడియో పెట్టా. ఓకేనా? నీకు ఆ వీడియో ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. నీ గిల్లోనా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని సబ్స్క్రైబర్స్ కి ఛాలెంజ్ ఇచ్చి మనీ ఇస్తే అది అని చెప్తున్నావు కదా. ఓకేనా? నా గిల్లో కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ ని తీసుకొచ్చి ఆడిపిస్తా. ఆ ప్లేయర్ టాలెంట్ ఏంటో చూపిస్తా. ఒకసారి నీ ప్లేయర్ ఉంటే తీసుకొచ్చి ఆడిపియగలవా? ఇది పాడుదని కొడతారా? పాడునే కాదు, ఎవరైనా తీసుకొచ్చుకోకూడతాడు. లైవ్ లో తెలుసు కదా, ఎవరైతే గేమ్ ప్లే ఉందో వాళ్ళు గెలిచారనుకో నీ మనీ స్పాన్సర్ చేస్తాను. ఒకవేళ ఓడిపోతే వాళ్ళు స్పాన్సర్ చేయాలి, తెలుసు కదా. సరే అయితే అది కూడా చేద్దాం. ఓకేనా? 5K పెయిడ్ మ్యాచ్ ఆడదాం. ఓకే, మీ వాడు గెలిచాడు అనుకో, నేను మీ వాడికి 5K పే చేస్తా. ఒకవేళ మా వాడు గెలిచాడు అనుకో, మీ వాడు పే చేయగలదా? 5,000? 5,000 ఆడదాం. ఓకేనా గైస్, సీరియస్ చెప్తున్నా. ఓకేనా? ఇది ఒకవేళ మ్యాచ్ అయిపోయిన తర్వాత నార్మల్ గా ఏదో గొడవ వేసుకొని కాదు, నేను ఈయనకి రియల్ గానే ఛాలెంజ్ ఇస్తున్నా. ఒకవేళ మా వాడు ఓడిపోయాడు అనుకో, ఈయనకి 5000 పే చేయబోతున్నా. ఒకవేళ ఆయన ఏందో ఇది ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారో లేదు తెలియదు. హలో, కంటెంట్ చేస్తున్నావు వీడియో అని చెప్పాలి కదరా. నీ అంతటి నువ్వు వచ్చావు, వీడియో పెట్టావు, గ్రూప్ లో పిలిచావు, మాట్లాడుతున్నావు, కంటెంట్ అని చెప్పాలి కదరా. నీకు ఆ వీడియో పెట్టాను, నువ్వు చూసావేమనుకున్నాను. ఓకేనా? నువ్వు ఎట్లా రియాక్ట్ నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తారా? ఇంకా ఒకటి 300 MB 400 MB ఉంటే ఓపెన్ చేసి డౌన్లోడ్ అయిందాక ఓపెన్ చేసి చూస్తారా ఏంది? సర్లే, ఇప్పుడు ఏమంటావు? ఓకేనా? మీ వాడు ఉన్నాడా? అవుతుందా మీ వాడి వల్ల? నాకు ఆన్ ద స్పాట్ కొట్టాలి. ఓకేనా? లేట్ అయింది, టైం పట్టింది, రేపు కొడతా, ఎల్లుండి కొడతా, అయ్యొద్దు. ఓడిపోతే నేను కొడతా, గెలిస్తే నువ్వు ఎమ్మట్లో కొట్టాలి. సరే, నువ్వు కంటెంట్ పెట్టుకో, వీడియో పెట్టుకో, ఏదైనా పెట్టుకో. అట్లా వీడియో అయిపోతే అట్లా నీకు పే చేయకపోతే అప్పుడు మాట్లాడు. ఓకేనా? ఓకే. పార్త్ లేడు కానీ పార్త్ మా గిల్లో కొత్త లెజెండ్ వచ్చారన్నమాట. పార్త్నే డిఫీట్ చేశాడు. అతను ఆడిపిస్తా. ఓకేనా? నీకేం ప్రాబ్లం లేదు. ఓకే, ప్రాబ్లం లేదు. ఒకసారి ప్లేయర్ ఇన్వైట్ చేయ. ఎవరు ఆ ప్లేయర్? బిఎస్కే త్రిబుల్స్ అన్నమాట, ఉన్నాడు ఆన్లైన్ లో. ఓకే, సరే అయితే నేను కూడా నా గిల్లో ఎంఎస్సి సోల్ అని ఉంటాడు. ఓకేనా? అతను కూడా మొబైల్ ప్లేయరే. చూద్దాం, ఒకవేళ మీ వాడు ఆడితే నేను నీకు పే చేస్తా. నువ్వు కూడా ఓకేనా? మా వాడు విన్ అయ్యాడు అనుకో, ఆన్ ద స్పాట్ పే చేయాలి. చెప్తున్నా మళ్ళీ ఆన్ ద స్పాట్. ఓకేనా? ఓకే. మనీ విషయంలో సాహా ఒకటి ప్రాణం పోయినా మాట రానిడు అనమాట. ఓకేనా? ఓకే అయితే సరే అయితే ఇంక ఏం లేట్ చేయకుండా వెళ్ళి నేను రూమ్ క్రియేట్ చేసి రూమ్ లో మాట్లాడుతాం రా. నేను మా వాడిని పిలుచుకోవాలి బీఎస్కి కానీ. ఇది ఇట్లాంటి జాత తెలుసు బ్రో, కంటెంట్లు కానీ ఏదో వీడియో పెట్టాడు, నేను చూడాల. కాల్ మీద కాల్ చేస్తున్నాడు, వెళ్ళగానే గ్రూప్లో పిలిచి కంటెంట్ అన్నాడు. నాకు అర్థమైపోయింది స్టార్టింగ్లో కంటెంట్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. అందుకే నేను అమ్మట్లో క్యామ్ ఆన్ చేసుకున్నా, వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకున్నా. బీఎస్కే ఫోన్ చేద్దాం. బిఎస్కే అరే ఒక మ్యాచ్ ఆడాలరా నువ్వు. ఎంఎస్సి సోల్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు. ఎంఎస్సి కంటెంట్ చేస్తున్నాడు. మనకి అవన్నీ వస్తుంది. మనకి బిగ్ మ్యాచ్ అనమాట. గెలిస్తే 5,000. ఓకేనా? మనం గెలిస్తే మనకి 5,000 వస్తుంది. ఓడిపోతే నేను చూసుకుంటా.
ఓకేనా. నువ్వు గెలిపించాలి, గెలిచావు మంచి కంటెంట్ వచ్చింది, మామూలుగా ఉండదు. ఓకేనా. 5,000 మనీ కూడా వస్తాయి. ఓడిపోతే నేను చూసుకుంటా. ఓకేనా. నువ్వు మాత్రం ఆడు, డిఫీట్ చేస్తావు కదా. చేస్తాను. ఓకే జాన్. సెట్టింగ్స్ చూసుకుందాం గైస్. మ్యాచ్ గెలిస్తే మాత్రం 5,000 రూపీస్ వస్తాయి అనమాట. అందులో కూడా ఎంఎస్సి సోల్ అనే ప్లేయర్ బాగానే ఆడతాడు. ఆల్రెడీ నేను ఒకసారి మా లైవ్లో కూడా ఆడటం జరిగింది. చూద్దాం మరి. బీఎస్కే చాలా టఫ్ అయితే ఇస్తాడు. మరి బీఎస్కే పార్దని డిఫీట్ అయ్యాడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఒప్పుకున్న మ్యాచ్. మరి ఎంఎస్సి కంటెంట్ మీద కంటెంట్ చేస్తాడు ఇక. మనకి నామకనా అది ఉంటుంది కదా. చూద్దాం గైస్, మ్యాచ్ మనమే గెలవాలి. ఆల్రెడీ పార్దుని డిఫీట్ చేస్తున్నాడు బీఎస్కే. బట్ బీఎస్కేకి ఇప్పుడు అయితే మంచి మ్యాచ్ అనమాట. ఎంఎస్సి సోల్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడతాడు. ఆల్రెడీ నా లైవ్లో 2-3 సార్లు ఆడటం జరిగింది. చూద్దాం ఎంత టఫ్ ఫైట్ ఇస్తాడో బీఎస్కే. దేఖలేంగే. నాకు అసలు మొత్తం బీఎస్కే మీద, ఎందుకంటే బీఎస్కే పార్దుని డిఫీట్ చేశాడు కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఎంత ఉంది. అందుకే 5,000 రూపీస్ మ్యాచ్ అని చెప్పినా కానీ నేను మామూలుగా మ్యాచ్ అడుగుదాం అనుకున్నా. మనోడు ఒకేసారి 5,000 అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. దేఖలేంగే క్యా సీన్ హోతాయి, క్యా సీన్ నయ్యి అవుతాయి గైస్. అటు పక్క ఎంఎస్ఏ గిల్డ్ కా బాద్షా మెస్సీ సోల్, ఇటు పక్క మన గిల్లు తెలుసుగా బీఎస్కే గురించి చెప్పాల్సిన అవసరం మీకు. పార్దుని కూడా డిఫీట్ చేస్తున్నాడు. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. హలోకు కెళ్ళి అనమాట. మెస్సీ సోల్ టీఎస్ బీఎస్కే. దేఖలేంगे గైస్ క్యా సీన్ హోతాయి, క్యా సీన్ నయ్యి అవుతాయి గైస్. వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ చేయండి #TS BSK అని చెప్పేసి. నేను లైవ్లో ఉండి లైవ్ అనుకుంటాను నేను. బాబా ఏమన్నా మూమెంటా ఈ మూమెంట్ కావాలి బ్రో. మనోడి కూడా తెలుసు కదా. సోల్ చూద్దాం. ఓపీ లెగిసిందిరా హెల్మెట్. హెల్మెట్ అయితే లెగిసిపోయింది గైస్. ఓవర్ పవర్ హెడ్ షాట్ బై టీఎస్ బీఎస్కే తెచ్చాడు గైస్. హెల్మెట్ గయా. ఏమన్నా షాట్ క్లోజ్ రేంజ్ లో. లిటరల్లీ బ్రో గూస్ బంప్ షాట్ వచ్చాయి మాత్రం. గూస్ బంప్ షాట్ ఇది. చూడాలి మరి బీఎస్కే ఏం చేస్తారని చెప్పేసి. అరే మీరు కూడా రియాక్షన్ ఇవ్వండి రా. చూద్దాం బ్రో. దేఖలేంగే బ్రో. సెకండ్ రౌండ్ కంబ్యాక్ చేయాలి బీఎస్కే. టీఎస్ బీఎస్కే కంబ్యాక్. డీసీలు కూడా చెప్తా ఉంటాడు వాడికి టెక్నిక్. సరే ఇలా ఆడరా అంటే బికాజ్ వాడికి నెట్ రాదు అండ్ ల్యాగ్ అయింది. అందుకే డీసీ లీవ్ అయ్యి ఆడుతున్నాడు. ఎంఎస్సి సోల్ షార్ట్ గన్, వుడ్ పెక్కర్, డిజర్ట్ లేదో మామూలుగా పీసీ ప్లేయర్ ఆడుతుంది చూడండి. ఆ టైప్ ఆఫ్ గన్స్ ఇచ్చాడనమాట. బట్ బీఎస్కే మాత్రం 2 షార్ట్ గన్లు, ఒక డిజర్ట్ టికెలు. చూద్దాం. కమాన్ బీఎస్కే. ఓకే ఓపీ బ్రో. ఏ మాటకి ఆ మాట. #MSU సోల్ ఇన్ ది చాట్ గైస్. అండ్ బ్రో ఇంకెవరైనా లైక్ చేయకుండా స్ట్రీమ్ చూస్తూ ఉంటే ఫాస్ట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం కంబ్యాక్ చేయాలి బీఎస్కే. కమాన్ బీఎస్కే కంబ్యాక్ చేయాలి. కంబ్యాక్ చాలా బాగా ఆడుతున్నాడు బ్రో ఎంఎస్సి సోల్. చెప్తున్నా కదా బ్రో, మనకన్నా ముందుగానే వాడేస్తాడు, మనకన్నా ముందుగానే వస్తాడనమాట. ఏ కాడికి అటాకింగ్ పొజిషన్లో కరెక్ట్గా ఉంటాడు అటాక్ చేయడానికి. చాలా మూమెంట్స్ పీడిస్తాడు. ఓకే ఆగయా. బ్యాక్ సైడ్ పడింది బాడీ. యూ వాంట్ హెడ్ షాట్స్. బీఎస్కే వేసాడు హెడ్ షాట్. ఇది కదా కావాల్సింది. #TS BSK చాట్ వచ్చేస్తాను. ఓపీ మళ్ళీ పడింది హెడ్ షాట్. స్టార్ట్ అయిపోయింది. కమాండ్ బ్రో బీఎస్కే కమ్ బ్యాక్. ఫస్ట్ రౌండ్ కొట్టాడు సార్ ఎంఎస్సి సోల్. అలా ఒక హెడ్ షాట్ పెడితే మాత్రం మామూలుగా ఉంటుంది. ఓపీ అలా ఒక్కడ పడాలి మ్యాచ్ మొత్తం మీద. గెలిస్తే మాత్రం 5,000, ఓడిపోతే 5,000 లాస్ అనమాట. సో వీఆర్ గెలవడానికి సిద్ధమైనప్పుడు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండి మనం బరిలోకి దిగాలి ఎప్పుడైతే. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫైర్ ఆడుతున్నాడు బ్రో. సీరియస్లీ సెకండ్ ఫైర్ పడిపోయింది బ్రో. బాబా లెగిసిపోయింది బ్రో. హెల్మెట్ లేపాడు. సీరియస్లీ సెకండ్ ఫైర్ మామూలుగా ఆడతా బ్రో. అటాక్ చేస్తున్నాడు. కమాన్ రా బీఎస్కే. ఏంది ఈ మూమెంట్? ఏంది? ఓ మై గాడ్ ఏంది బ్రో ఈ మూమెంట్? చాలా సింపుల్గా ఆడుతున్నాడు బ్రో గేమ్. చెప్తున్నా చాలా సింపుల్గా ఆడుతున్నాడు. ఏ మాట కమాట చాలా సింపుల్గా ఆడుతున్నాడు గేమ్. వన్ గైస్ లైక్ చేయండి గైస్. ఇంకెవరైనా లైక్ చేయకుండా మన స్ట్రీమ్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఫాస్ట్గా లైక్ చేయండి. ఆన్ బీఎస్కే. గైస్ బీఎస్కే కంబ్యాక్ కొడతారని కోరుకుందాం. బీఎస్కే కొంచెం తడబడుతున్నాడు. ఒరే వాల్ వేసినా పడిపోతుంది బ్రో. షాట్ పడిపోయినట్టుంది.
అవునరా బిఎస్కే కంబ్యాక్ చేయాలరా బిఎస్కే. ఒక్క రౌండ్ అయింది, ఒక రౌండ్ కొట్టావు, కంబ్యాక్ చేయాలి. జస్ట్ ఓన్లీ 3 rounds లెఫ్ట్. సీరియస్లీ బ్రో చాలా దారుణంగా ఆడుతున్నాడు బ్రో. అసలు ఒక్కటి ఆడివి కనెక్ట్ అవ్వట్లా. అయిపోయింది. సెకండ్ ఫైర్ బ్రో. చాలా గట్టిగా ఆడుతుంది సెకండ్ ఫైర్. బిఎస్ఐ సెకండ్ ఫైర్ అనే కనెక్ట్ అవుతుంది. కమాండ్ రా అయిపోతుంది. గైస్ స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1-4. ఏమైనా చేస్తాడా? ఓ ఏం కాదు పర్లేదు. చెప్పా కదా బ్రో, గెలవడానికి సిద్ధమైనప్పుడు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలమ్మా. ఓడిపోయినా తీసుకోవాలి. వాల్ మిస్ అయిపోయింది, కుర్రోడిది వాల్ మిస్ అయిపోయింది. ఎటు వేసాడు బాల్. బిఎస్కే కమాన్ రా, యూ కెన్ డూ ఇట్ రా బిఎస్కే. మోన్ సెకండ్ ఫైర్ అడి ఆడికి ఒకసారి కాల్ చేసి ఒక రెండు సూచనలు చెప్తాను. ఎగ్జామ్లో ఎగ్జామ్ ముందే చెప్పొచ్చు. తగిలింది బ్రో. అరే ఒక్క 53 పడింటే అయిపోయాడేమో. ఒక్క 53. హెల్మెట్ లేదు, సీరియస్లీ హెల్మెట్ లేదు బ్రో. ఇందాలు పడిన షాట్ ఇప్పుడు పడితే మాత్రం అయిపోయినట్టే. అయిపోయింది బ్రో ఓపి. అంతే 7 ఉన్నాయా? ఆహా కమాండ్ రసోల్. ఆయన వెయిట్ చేశాడు బ్రో. నువ్వు కూడా అంతేరా, సింపుల్. కమాన్ ఏం కాదు, ఈజీ అయిపోతుంది. కమాన్ బిఎస్కే 2 రౌండ్లు రా. ఓపీ గేమ్ ప్లే బ్రో. ఇద్దరు కూడా చాలా గట్టిగా ఆడుతున్నారు గైస్, చాలా బాగా ఆడుతున్నారు. బట్ ఎవరు గెలిస్తే వాళ్ళది 5000 వాళ్ళు వీడియో పెడతారు. పార్థి ఆల్ టైమ్ వన్ ఆఫ్ ద లెజెండ్ అనమాట. అలాంటి ప్లేయర్ని బిఎస్కే వరుసగా 3 సార్లు డిఫీట్ చేశారు పార్థిని. బిఎస్కే పార్థినే బిఎస్కేనే కొడతాడంటే మరి ఎంఎస్సి సోలు దేఖలేంగే. వాళ్ళు కరెక్ట్ ఏం లేదా లేకపోతే ఏం నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క వాళ్ళు పడుతుంది, సైడ్ ఉన్నప్పుడు సైడ్ వాళ్ళు ఇక్కడ పట్టుకేసుకున్నారు వాళ్ళు. 6-3 రౌండ్ బ్రో. ఎంఎస్సి వాళ్ళు ఛాన్స్ ఇస్తే కనుక లాస్ట్ రౌండ్ అవ్వదు. ఛాన్స్ ఇస్తే లాస్ట్ రౌండ్ కాదు, ఛాన్స్ ఇవ్వకపోతే లాస్ట్ రౌండ్. సౌల్ బాయ్ ఓపీ బ్రో. క్లీన్ స్వీప్ 7-3 ఓపీ. చాలా గట్టిగా చాలా గట్టిగా మ్యాచ్. స్టార్టింగ్ చెప్పడం జరిగింది, చాలా టఫ్ ఫైట్ ఇస్తారని చెప్పేసి అలాంటి ఫైటే ఇచ్చారనమాట. ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడైతే మనీ అయితే అడుగుతారు కదా, సో దాని అయితే రెడీ పెట్టుకున్నామని చెప్పా కదా బ్రో. గెలవడానికి రెడీ ఉన్నప్పుడు ఓడిపోవడం కూడా మనం ఓడిపోతే తీసుకోవాలన్నమాట. అలాంటి విషయాల్లో మనం ముందుంటాం కదా. చూద్దాం, ఒక మ్యాచ్ అయ్యింది, అన్ఫార్చునేట్లీ ఓడిపోయాడు. యాడ్ చేస్తారు మనవాడు, లేట్ ఎందుకు యాడ్ చేస్తారు. ఆగండి టిష్ చేస్తుంది అండి. హలో హలో ఫోన్ పే నెంబర్ చెప్పనా? ఉందిలే కానీ నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను నీకు, ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎలా అయితే వచ్చి వీడియో చేద్దాం అని చెప్పేసి వీడియో చేసావు కదా. ఇప్పుడు వీడియో పెడతావు యూట్యూబ్లో, నేను కూడా యూట్యూబ్లో వీడియో పెడతాను. ఎందుకంటే ఎంఎస్సి చాలా అంత బాగా ఆడాడు, నాకు నచ్చింది గేమ్ ప్లే, ఓకేనా? బట్ కాకపోతే నువ్వు వీడియో పెడతావు అంత చేస్తావు, కొంచెం హీట్ అనేది వస్తుంది కదా. ఓకే, నేనేమన్నా అంటే నేను ఒక గేమ్ ఆడతా ఎంఎస్సి సోల్తో, ఓకేనా? నేను గెలిచా అనుకో నువ్వు 5000 చాలు నా రిటర్న్లో 5000. ఒకవేళ మీ వాడు గెలిచా అనుకో నేను రిటర్న్లో 10,000 ఇస్తా, ఇంటూ 2 times డబల్. ఏంటి 10,000? 10,000 కాదు, నువ్వు 20,000 ఇస్తానా? వద్దురా నాయన, నీ గేమ్ ప్లేటో మాకు తెలుసు, ఓకేనా? వద్దు నాకు. ఇప్పుడు 5,000 ప్రాఫిట్ వచ్చింది. నేను వీటిని ఇప్పుడే సోల్ కొట్టుకోవాలనుకోవట్లా, ఓకే? నీ గిల్లో చెప్తున్నా మళ్ళీ, ఓకేనా? నువ్వు మళ్ళీ ఆడాలనుకుంటే నీ గిల్లో ఉన్న మొబైల్ పేరుని ఎవరైనా తీసుకొచ్చుకో, ఓకే? నీ గిల్లో ఎవరైనా తీసుకొచ్చుకో, వాడితో ఆడిపిస్తే అప్పుడు కొట్టి చూపి, అంతే, ఓకేనా? సరే ఓకే, నేనైతే చెప్పాను. ఇప్పుడు ఈ బిట్ కూడా ఖచ్చితంగా వీడియోలో పెట్టు, ఓకేనా? సబ్స్క్రైబర్స్ అడుగుతారు కదా, ఆడమంటే ఆడతాను, ఓకే? నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఓకే గైస్ మనైతే పేమెంట్ చేసేద్దాం. ఎంఎస్యు అమ్మా 5,000
గైస్ 5000 టు గ్యాన్ ఎంఎస్యు సక్సెస్ఫుల్లీ వెళ్ళిపోయినాయి. వచ్చినాయి అబ్బాయి చూసుకో. ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ ఈ నెంబర్ కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ ఇస్తే నెంబర్ కనపడిద్దిగా. నీకు స్క్రీన్ షాట్ పెడతా చూసుకో. నువ్వు చూసుకో. నువ్వు వేసుకో. ఓకే గైస్ థ్యాంక్ యూ సాహో బ్రో. ఇంకైతే 5000 పే చేసావు, ప్రాఫిట్ వచ్చింది, వస్తాం మళ్ళీ. ఓకేనా? ఇంకొక నెక్స్ట్ టైం రెడీగా ఉండు. పోతున్నావు. నెక్స్ట్ ఓకే వెళ్ళొస్తా. ఓకే బాయ్.